హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అధ్యాసద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక చిన్న కథ అయిన బెత్తం స్వాముల గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో బెత్తం స్వాముల చేత బెత్తం దెబ్బలు తిన్న వారిని అదృష్టం వరిస్తుందని ప్రతీతి. అసలు ఇందులోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నాగరాజు అనే యువకుడు స్వాముల ఆశ్రమంలో చేరి ఆయన చెప్పిన పనులన్నీ ఓపికగా చేయసాగాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు నాగరాజు కిందికి వాలుగా ఉన్న మామిడి చెట్టు నుంచి పళ్ళు కోస్తుండగా వీపు మీద టపీమని బెత్తం దెబ్బ తగిలింది. భరించరాని నొప్పి. నాగరాజు తిరిగి చూశాడు. కొట్టిన గురువు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. 3 రోజులు గడిచాక నాగరాజు కూరగాయల పాదుల్లో పని చేస్తుండగా ఎవరో వస్తున్నట్లు గమనించి తిరిగి చూసే లోపల స్వాములు బెత్తంతో కొట్టి వెళ్ళిపోయారు. 5వ రోజు పువ్వులు సేకరిస్తుండగా అక్కడికి వచ్చిన స్వాములు కొట్టడానికి బెత్తాన్ని ఎత్తగానే నాగరాజు తిరిగి చూడటంతో అక్కడి నుంచి స్వాములు వెళ్ళిపోయారు. ఆ తరువాత స్వాములు కొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా నాగరాజు చూసి నమస్కరించడంతో ఒక్క దెబ్బ కూడా పడలేదు. సంతసించిన స్వాములు, నాయనా, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నారు. అదెలా సాధ్యం అన్నట్లు చూసిన నాగరాజు అనుమానాన్ని గ్రహించిన స్వాములు, మెలకు ఉన్న మనిషికి లోటు అన్నది రాదు, అది ఇప్పుడు నీలో పరిపూర్ణంగా అభివృద్ధి చెందింది. తనను తాను అర్థం చేసుకుని పరిసరాల స్పృహతో రానున్న కాలంలో ఎలా ఉండగలదో గమనించగల వ్యక్తి దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటాడు. అందువల్ల కాలం అతనికి విజయం అనే ఫలాలను అందిస్తుంది అని మందహాసంతో ఆశీర్వదించాడు స్వాములు. ఈ చిన్న కథలో నీతి ఏమిటంటే, మనిషి స్పృహలో ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలుస్తుంది. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.